अस्सलाम वालेकुम वीवर्स, मैं एसपीएस लिविंग सेंटर से बात कर रही हूँ। आजकल मोटापे के लिए बहुत ज़्यादा परेशानी हो रही है। जंक फूड यूज़ कर ले रहे हैं बच्चे, इंजेक्शंस ले रहे हैं, टैबलेट खा रहे हैं। इन सब के लिए बहुत नुकसानदेह चीज़ें हैं ये। हमारे पास आइए, हमारे पास नॉन सर्जिकल लिपोसक्शन है। आपका फैट आपके पसीने के ज़रिए निकल जाता है। इसमें कोई साइड इफ़ेक्ट नहीं है। बीपी, शुगर, थायराइड, जो लड़कियों में हार्मोन इम्बैलेंस है, पीसीओडी है, उन सब के लिए अच्छा है। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। के कविता कज़न और बीआरएस एमएलए और साबिक वजीर हरीश राव पर पूरी तरह से गला घोंट रही हैं। वो ट्रबल शूटर नहीं है, वो डबल शूटर है। कविता कहती है कि उन्हें कालेश्वरम स्कीम से जोड़ रही है। कविता ने इल्ज़ाम लगाया कि हरीश राव ने माजी में वाईएसआर के साथ मिली भगत की थी, अब बीजेपी के साथ दस्ताने हैं। वो भाई केटीआर को भी निशाना बनाती हैं। हैदराबाद में बीआरएस की मुअत्तल लीडर कविता का कहना है कि जब मेरे खिलाफ बदनीयती पर मुबनी मुहिम चलाई गई तो भाई केटी रामाराव ने मेरा साथ नहीं दिया। कविता ने झूठे इल्ज़ामात पर बीआरएस पार्टी पर शदीद तनकीद की है। बीआरएस से अपनी मुअत्तली पर रद्दअमल जाहिर करते हुए एमएलसी के कविता ने कहा, मैं बीसीस के लिए लड़ रही थी, फिर भी उन्होंने मुझ पर पार्टी के खिलाफ बोलने का इल्ज़ाम लगाया। पार्टी के अंदर एक तबक़े ने साजिश की और मेरे खिलाफ झूठा प्रोपेगेंडा फैलाया। मेरा वाहिद मकसद बंगारू तेलंगाना को हासिल करना है। क्या तेलंगाना सिर्फ इस वजह से सुनहरी हो जाएगा कि हरीश राव या संतोष राव के पास सोना है? ये तब ही होगा जब सब खुशहाल होंगे। बिल्कुल वही जो मैंने कहा, लेकिन उन्होंने मुझ पर बेबुनियाद इल्ज़ामात लगाने का इंतखाब किया है। अब पार्टी से मुअत्तल के कविता ने बीआरएस और अपने एमएलसी ओहदे से इस्तीफ़ा दे दिया। मुझे ओहदों का कोई लालच नहीं है। मेरा పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ముఖ్యమంత్రులు కాదు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి డబ్బులు ఇస్తాను. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడారు? ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏందో కూడా 1,00,000 కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు. నేను రామన్నని ఒకటి రిక్వెస్ట్ చేశాను, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది. నాన్న పేరు బాగుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనే షూటర్, ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకుని, మొన్న దాసోజు శ్రవణన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామన్నారు. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి 2వ క్యాండిడేట్కి పెట్టిస్తాను. అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక ఇంకో సెకండ్ క్యాండిడేట్ పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎన్ని ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మన సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారు, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రావణ్ విల్ గెట్ ఎలక్టెడ్, ఎవరు చెప్పారు మీకు అంటే, నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన. లేదంటే మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టు ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను,
మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా